నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేశ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం. 34 ఏళ్ల తర్వాత కేంద్రం సంస్కరణలు. ఐదో తరగతి వరకు మాతృభాషలోనే విద్యా బోధన. దేశంలో ప్రతి ఒక్కరికి కనీస అక్షరాస్యత లక్ష్యం. వాయుసేన శక్తికి తోడైన రఫేల్ రాజసం. సైనిక చరిత్రలోనే సరికొత్త మైలురాయి అన్న రాజ్నాథ్. రాష్ట్రంలో వేగంగా వైరస్ వ్యాప్తి. తొలిసారిగా 10,000 దాటిన కేసులు, మరో 65 మంది మృతి. నాలుగు జిల్లాల్లో 1000కి పైగా కేసులు. తూర్పుగోదావరిలో అత్యధికం. వచ్చే 4 ఏళ్లలో 1 కోటి మంది మహిళలకు ఆర్థిక సాయం. ఏటా 11,000 కోట్లు ఖర్చు చేస్తామన్న సీఎం. పొరుగు రాష్ట్రాల నుంచి ఆగని మద్యం ప్రవాహం. వందల కొద్దీ బాక్సుల మందు పట్టివేత. దేశంలో పెద్ద ఎత్తున విద్యా సంస్కరణల దిశగా కీలక ముందడుగు పడింది. విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా రూపకల్పన చేసిన నూతన జాతీయ విద్యా విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ పేరును విద్యాశాఖగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. 34 ఏళ్లుగా విద్యా విధానంలో ఎలాంటి మార్పులు జరగని నేపథ్యంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. 5వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన, 18 ఏళ్లు వచ్చే వరకు తప్పనిసరిగా విద్యాభ్యాసం వంటి నిబంధనలను తీసుకొచ్చింది. ఉన్నత విద్యా సంస్థలకు ఒకే నియంత్రణ యంత్రాంగం, ఎంఫిల్ రద్దు, అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి ఉమ్మడి పరీక్ష వంటి సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. నూతన జాతీయ విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. 3 నుంచి 18 ఏళ్ల వయస్సున్న వారికి ఉచిత నిర్బంధ విద్యను కేంద్రం తప్పనిసరి చేసింది. నూతన విద్యా విధానం ప్రకారం మాతృభాష లేదా ప్రాంతీయ భాషలోనే 5వ తరగతి వరకు విద్యను బోధించాల్సి ఉంటుంది. 6వ తరగతి నుంచి వృత్తి విద్యను పాఠ్యాంశాల్లో మిళితం చేయనున్నారు. పాఠశాల పాఠ్య ప్రణాళికను ప్రధానాంశాలకే పరిమితం చేయనున్నారు. దేశవ్యాప్తంగా చదువును అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని రూపొందించారు. 5+3+3+4గా 4 దశల్లో నూతన జాతీయ విద్యా విధానం ఉండనుంది. మొదటి 5 ఏళ్లు ఫౌండేషన్ కోర్సుగా, ఆ తర్వాత 3 ఏళ్లను ప్రీ ప్రైమరీ స్కూల్, తదుపరి 3 ఏళ్లు గ్రేడ్ 1, ఆ తర్వాత 4 ఏళ్లు గ్రేడ్ 2గా విభజించారు. ప్రైవేటు, ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలకు ఒకే నిబంధనలు అమల్లో ఉంటాయి. విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. బ్యాచిలర్ డిగ్రీ 3 లేదా 4 ఏళ్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ 1 లేదా 2 ఏళ్లు ఉండనుంది. ఇకపై ఎంఫిల్ను కొనసాగించరు. డిప్లొమా కోర్సు 2 ఏళ్లు, వృత్తి విద్యా కోర్సుకు ఏడాది కాల వ్యవధి ఉండనుంది. న్యాయ, వైద్య విద్యా సంస్థలు మినహా మిగిలిన అన్ని ఉన్నత విద్యా సంస్థలకు ఒకే నియంత్రణ యంత్రాంగం ఏర్పాటు చేసేలా నిబంధనలు పొందుపరిచారు. ఉన్నత విద్యా సంస్థల్లో కనీసం 3.5 కోట్ల సీట్లు అందుబాటులోకి తేనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2030 నాటికి అందరికీ విద్య అందించాలనేది లక్ష్యమని వెల్లడించింది. నూతన విద్యా విధానం కోసం ప్రతి రాష్ట్రంలోనూ రాష్ట్ర స్థాయి స్కూల్ రెగ్యులేటరీ అథారిటీని కేంద్రం ఏర్పాటు చేయనుంది. त्या संबंधामध्ये त्यांच्याशी माझं बोलणं झालं होतं. पुण्याच्या खासदारांनी आरोप केला की व्हेंटिलेटर सेंट्रलमधून खूप मोठ्या प्रमाणात गेले, परंतु पुण्यामध्ये व्हेंटिलेटर नाही, मी आरोप प्रत्यारोपात जात नाही. आत्ता नव्याने पुण्यामध्ये आत्ता आज अखेर 160 व्हेंटिलेटर्स केंद्राकडून गेले. ते आणखी 100 व्हेंटिलेटर्स आणखी जातील तातडीने, याची व्यवस्था आम्ही केली. आणि 4 दिवसामध्ये हे कसे पोहोचतील, मी आता दोषारोपामध्ये नाही, तर मी आता काम करून ही गाडी लोकांच्यासाठी अडचणी येऊ नयेत यासाठी मी त्यात प्रयत्न करणार आहे. सर, नवी शिक्षण पॉलिसी आली है, काय? आज हिंदुस्तान के
इतिहास में एक ऐसा अवसर आया है 1986 के बाद जो स्कूली शिक्षा और उच्च शिक्षा में परिवर्तनकारी सुधारों के लिए एक महत्वपूर्ण रास्ता प्रशस्त करेगा। नए भारत के निर्माण में ये नई शिक्षा नीति 2020 मील का पत्थर साबित होगी। ये दुनिया के लिए एक उदाहरण है जब किसी नीति पर देश के कोने कोने से छात्रों से, अध्यापकों से, विशेषज्ञों से, राजनीतिज्ञों से, जनप्रतिनिधियों से, देश के सभी राज्यों के शिक्षा विभागों के साथ పరామర్శ किया गया हो। జాతీయ విద్యా విధానాన్ని 1986లో రూపొందించగా 1992లో ఒకసారి సవరణలు చేశారు. అప్పటి నుంచి మళ్లీ దీన్ని సమీక్షించలేదు. ఈ నేపథ్యంలో నూతన విద్యా విధానానికి సంబంధించిన ముసాయిదాను ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ నేతృత్వంలోని కమిటీ కేంద్రానికి గతేడాది సమర్పించింది. వివిధ వర్గాల అభిప్రాయాల కోసం ముసాయిదాను పబ్లిక్ డొమైన్లో ఉంచగా దాదాపు 2 లక్షలకు పైగా సూచనలు వచ్చినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని నూతన విద్యా విధానాన్ని రూపొందించారు. शिक्षा किसी भी व्यक्ति, परिवार, समाज और राष्ट्र की आधारशिला होती है और इसलिए व्यापक परामर्श और सब लोगों की चर्चाओं के बाद इसको एक शिक्षा नीति के इस निचोड़ पर लाकर के आज माननीय प्रधानमंत्री जी की अध्यक्षता में हुई जो कैबिनेट है उसने इस पर अपनी अंतिम सहमति दी है। मानव संसाधन विकास मंत्रालय जो अब शिक्षा मंत्रालय के नाम से जाना जाएगा, मुझे भरोसा है कि जो ये हमारी शिक्षा नीति है ज्ञान, विज्ञान, अनुसंधान, नवाचार, प्रौद्योगिकी से युक्त हर क्षेत्र में हर परिस्थिति का मुकाबला करने वाली पूरी दुनिया का सबसे बड़ा शिक्षा का गंतव्य हिंदुस्तान होगा। ఉన్నత విద్యా విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన ఈ నూతన విద్యా విధానం 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో భాగంగా ఉంది. ఆంగ్ల భాష ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమనేది సరైన ఆలోచన కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. జ్ఞాన సముపార్జన మాధ్యమం మాతృభాష అనే అంశంపై జరుగుతున్న అంతర్జాతీయ వెబినార్లో ఆయన మాట్లాడారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మాతృభాషకే పట్టం కడుతున్నారన్నారు. ఆంగ్లం వచ్చినా అనేక మంది అగ్రనేతలు మాతృభాషలోనే మాట్లాడతారని వెంకయ్య చెప్పారు. సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలోనే పరిపాలన కూడా జరగాలన్నారు. అవసరము గాని మాతృభాషను ఎప్పుడు మరువరాదు. తల్లి భాష మూలధనమనుట నిజము. తెలిసి మెరగమేరు తెలుగు బాల అని చెప్పి విశ్వదాభిరామం వినురవేమో అన్నట్టు. నా ఉద్దేశం అయితే మాతృభాషలో మాట్లాడాలి, మాతృభాషలో చదవాలి, సూచకలన్నీ ఉండాలి. మాతృభాష పట్ల ప్రేమ పెంచుకోవడం అంటే ఇతర భాషలు నేర్చుకోవద్దని కాదు. ఎవరెన్నైనా భాషలు నేర్చుకోండి. ఈ విషయంలో ఆకాశమే హద్దు అని నేను ప్రతి సందర్భంలో చెప్తూ ఉంటాను. ఆంగ్ల భాషలో విద్య ద్వారానే అభివృద్ధి జరుగుతుంది అనుకోవడం సరికాదు. 4 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన సర్వే ఫలితాలను గమనిస్తే మనకి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 2017 వరకు నోబెల్ బహుమతి శాంతి పీస్ ప్రైజ్ మినహాయించి పొందిన వారిలో 90% పైగా వారు మాతృభాషలో విద్యను అభ్యసించిన వారే, బోధించే దేశాలకు చెందిన వారే. ప్రజల కొనుగోలు శక్తి ఆధారంగా తలసరి ఆదాయం గొప్పగా ఉన్న దేశాల జాబితాను పరిశీలిస్తే అందులో 30 దేశాలు అత్యధిక చోట్ల వారి మాతృభాషలోనే విద్యాబోధన జరుగుతుందని స్పష్టమైంది. దేశ రక్షణ రంగంలో నవశకం ఆరంభమైంది. వైమానిక దళాన్ని మరింత బలోపేతం చేసే రఫేల్ యుద్ధ విమానాలు భారత్ చేరుకున్నాయి. ఫ్రాన్స్ నుంచి సోమవారం బయలుదేరిన అత్యాధునిక రఫేల్ ఫైటర్ జెట్స్ అంబాలాలోని వైమానిక స్థావరంలో దిగాయి. భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా వాటికి స్వాగతం పలికారు. చైనాతో సరిహద్దు వివాదం నడుస్తున్న వేళ దేశ వైమానిక రక్షణ వ్యవస్థను మరింత పరిపుష్టం చేస్తూ బ్రహ్మాస్త్రం లాంటి యుద్ధ విమానాలు అందుబాటులోకొచ్చాయి. యుద్ధ సమయంలో అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించటంలో దిట్టగా పేరొందిన అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు భారత వైమానిక దళ అమ్ముల పొదిలో చేరాయి.
ఫ్రాన్స్లోని దసో సంస్థతో ఒప్పందం మేరకు తొలి విడతగా 5 రఫేల్ యుద్ధ విమానాలు హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరానికి చేరుకున్నాయి. ఫ్రాన్స్ నుంచి సోమవారం బయలుదేరిన ఈ విమానాలు మంగళవారం అబుదాబికి సమీపంలోని అల్దాఫ్రా వైమానిక స్థావరం వద్ద ఆగి గాలిపై ఇంధనం నింపుకున్నాయి. 2 సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాలు ఎస్కాట్ గా వెంటరాగా దాదాపు 7,000 కిలోమీటర్లు ప్రయాణించి ఈ మధ్యాహ్నం భారత గగనతలంలోకి చేరాయి. అనంతరం 5 యుద్ధ విమానాలు అంబాలా వైమానిక స్థావరానికి చేరగా వైమానిక దళం వినూత్నంగా జలఫిరంగులతో స్వాగతం పలికింది. రఫేల్ యుద్ధ విమానాలు వైమానిక దళానికి అందినప్పటికీ అధికారికంగా స్వాగత కార్యక్రమం ఆగస్టులో జరగనుంది. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా ఇతర సైన్యాధికారులు హాజరవుతారని రక్షణ వర్గాలు వెల్లడించాయి. భారత వైమానిక దళ అవసరాలు తీర్చడానికి 36 రఫేల్ యుద్ధ విమానాల కోసం 2016 సెప్టెంబర్లో భారత్ 58,000 కోట్ల రూపాయలతో ఫ్రాన్స్లోని దసో సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ 36 యుద్ధ విమానాల్లో 30 విమానాలు ప్రత్యక్ష పోరాటంలో పాల్గొంటాయని, మిగతా 6 విమానాలను శిక్షణ కోసం ఉంచనున్నట్లు రక్షణ వర్గాలు వివరించాయి. గతేడాది వైమానిక దళ దినోత్సవం అక్టోబర్ 8న మొదటి రఫేల్ యుద్ధ విమానాన్ని అధికారికంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ ఫ్రాన్స్లో స్వీకరించారు. విజయదశమి రోజున తొలి రఫేల్ కు రాజ్నాథ్ ఆయుధ పూజ చేశారు. తాజాగా భారత్ చేరుకున్న ఈ యుద్ధ విమానాలు వైమానిక దళం ఆత్మస్థైర్యాన్ని మరింత పెంచుతున్నాయి. ఈ విమానాలను పాకిస్తాన్ సరిహద్దుకు 220 కిలోమీటర్ల దూరంలోని వ్యూహాత్మక వైమానిక స్థావరంగా వ్యవహరిస్తున్న అంబాలాలో మోహరించారు. తాజా అంశం చూస్తున్నాం. కేంద్ర హోంశాఖ అన్లాక్ 3 మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనికి సంబంధించి కంటైన్మెంట్ జోన్లు బయట కార్యకలాపాల వివరాలు వెల్లడించింది. ఆగస్టు 31 వరకు విద్యా సంస్థలని, కోచింగ్ సెంటర్ని మూసివేస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా ఆగస్టు 5 నుంచి సినిమా హాళ్లు, వినోద పార్కులు, బార్లకు అనుమతిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. అన్లాక్ 3 మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. ఆగస్టు 5 నుంచి సినిమా హాళ్లు, వినోద పార్కులు, బార్లకు అనుమతించారు. ఆగస్టు 31 వరకు విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసివేయాలని నిర్ణయించారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలకు సంబంధించి పూర్తి వివరాలేంటి? కేంద్ర హోంశాఖ కంటోన్మెంట్ జోన్లు, అదేవిధంగా నాన్ కంటైన్మెంట్ జోన్లు, వీటికి సంబంధించినటువంటి వ్యవహారంతో పాటుగా అన్లాక్ 3 అంటే ఇప్పటి వరకు లాక్డౌన్ కొనసాగుతుంది. లాక్డౌన్ లో ఇప్పటి వరకు రెండు సార్లు మినహాయింపులు ఇస్తూ వచ్చారు. ఈ నెల 31 వరకు ఇచ్చినటువంటి మినహాయింపులకు మరికొన్ని మినహాయింపులు జోడిస్తూ కొద్దిసేపటి క్రితం హోంమంత్రిత్వ శాఖ మరిన్ని వివరాలను వెల్లడిస్తూ
మరిన్ని మినహాయింపులను ఇస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం చూసుకుంటే ఆగస్టు 31 వరకు ఎట్టి పరిస్థితుల్లో విద్యా సంస్థలు అన్ని కూడా మూసివేయాలి. స్కూల్స్, కాలేజెస్, అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా ఆగస్టు 31 వరకు పూర్తి స్థాయిలో మూసి ఉంచాల్సిందని చెప్పి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. దీంతో పాటుగానే సినిమా హాల్స్, స్విమ్మింగ్ పూల్స్, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియంస్, అసెంబ్లీ హాల్స్ అంటే సిమిలర్ ప్లేసెస్ తో పాటుగా యోగా ఇన్స్టిట్యూషన్స్, జిమ్నాజియంస్ ఇవన్నీ కూడా ఆగస్టు 5 తర్వాత కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు అని చెప్పి, అయితే ఈ కార్యకలాపాల నిర్వహణకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా మార్గదర్శకాలను SOPs స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను మార్గదర్శకాల ప్రక్రియను విడుదల చేస్తుందని, వాటిని తప్పనిసరిగా పాటించాల్సిందని చెప్పి చెప్పడం జరిగింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ ప్యాసింజర్స్ అంటే హోంమంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లో మినహాయింపు పొందిన వారు కాకుండా మిగిలినటువంటి అన్ని విదేశీ ప్రయాణికులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబడరు అని చెప్పి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మెట్రో రైల్స్, సోషల్, పొలిటికల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, అకాడమిక్, కల్చరల్, రిలీజియస్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నిషేధం కొనసాగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. వీటితో పాటుగా ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి కూడా ఇప్పటికే హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను పాటించాల్సిందేనని చెప్పి చెప్పడం జరిగింది. ఎట్ హోమ్ అంటే గవర్నర్ లో, అదేవిధంగా రాష్ట్రపతి భవన్ లో నిర్వహించేటువంటి ఎట్ హోమ్ కార్యక్రమం ఆయా ప్రాంతాలకు సంబంధించి గవర్నర్లు, రాష్ట్రపతికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అధికారాల మీద ఆధారపడి ఉంటుందని, వారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విధంగా మొత్తం వీటితో పాటుగా దేశవ్యాప్తంగా నేషనల్ డిజాస్టర్ యాక్టివిటీస్ సంబంధించిన విషయంలో ఇప్పటికే దేశం మొత్తం అంటే ప్రస్తుతం అత్యవసర పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కిందకి దేశమంతా ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి నియమ నిబంధనలన్నీ కూడా తదుపరి కూడా కొనసాగుతాయని చెప్పి చెప్పడం జరిగింది. లాక్డౌన్ కు సంబంధించిన విషయంలో కూడా పూర్తి స్థాయి అధికారాలను స్థానిక అధికారులకి అప్పచెప్పడంతో పాటుగా ఆగస్టు 31 వరకు కంటైన్మెంట్ జోన్లు ఏవైతే ఉన్నాయో ఆ కంటైన్మెంట్ జోన్లు అన్నింటిలో ఆగస్టు 31 వరకు లాక్డౌన్ కొనసాగుతుందని, లాక్డౌన్ కంటైన్మెంట్ జోన్లకు సంబంధించిన సరిహద్దులు ఏవైతే ఉందో అవన్నీ స్థానిక యంత్రాంగమే నిర్ణయిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విధంగా మొత్తం దేశవ్యాప్తంగా అమలు చేయాల్సినటువంటి అన్ని రకాల చర్యలను, ఈ చర్యలు దాటి ముందుకు వెళితే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి, చట్ట ప్రకారం ఏ విధంగా శిక్షించబడతారనేటువంటి విషయాలన్నిటిపైన స్పష్టమైనటువంటి మార్గదర్శకాలను ఈ రోజు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసింది. అన్లాక్ 3 పేరుతో విడుదల చేసినటువంటి మార్గదర్శకాలు ఈ నెల 31న ముగిసిన తరువాత నుంచి అమల్లోకి వస్తాయని చెప్పి ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులను కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా విడుదల చేయడం జరిగింది. కంటైన్మెంట్ జోన్లు, నాన్ కంటైన్మెంట్ జోన్లుగా రెండుగా విభజిస్తూనే కంటైన్మెంట్ జోన్లలో ఏ విధంగా వ్యవహరించాలి, నాన్ కంటైన్మెంట్ జోన్లలో ఏ విధంగా వ్యవహరించాలి, ఇప్పటి వరకు అన్లాక్ 2 ప్రకారం ఇచ్చినటువంటి మినహాయింపులతో పాటు మరికొన్ని మినహాయింపులను ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి విషయాలన్నిటిపైన పూర్తి స్థాయిలో చర్చించడంతో పాటుగా రాష్ట్రాల నుంచి సేకరించినటువంటి సమాచారము, అదేవిధంగా రాష్ట్రాలు ఇచ్చినటువంటి సూచనలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ రకమైనటువంటి మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో అమలు బాధ్యత అంతా రాష్ట్ర స్థాయిలో, క్షేత్ర స్థాయిలో యంత్రాంగమే బాధ్యతగా ఉంటుంది అని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. రైట్, ధన్యవాదాలు అరుణ్. రాష్ట్రంలో కరోనా కేసులు కొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తున్నాయి. 24 గంటల వ్యవధిలో తొలిసారి 10,093 కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం బాధితుల సంఖ్య 1,20,390కి పెరిగింది. మహమ్మారి దెబ్బకు మరో 65 మంది బలయ్యారు. కోలుకున్న వారి సంఖ్య 55,406గా రికార్డైంది. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. జిల్లాలో కొత్త గణాంకాలు నమోదవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 70,584 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 10,093 మందికి పాజిటివ్ వచ్చింది. తూర్పుగోదావరిలో అత్యధికంగా 1,676 కేసులు నమోదయ్యాయి. అనంతపురంలో 1,371, గుంటూరులో 1,124, కర్నూలులో 1,091 కేసులు వచ్చాయి.
విశాఖలో 841, చిత్తూరులో 819, పశ్చిమ గోదావరిలో 779, కడపలో 734 పాజిటివ్ వచ్చాయి. నెల్లూరులో 608, శ్రీకాకుళంలో 496, కృష్ణాలో 259, ప్రకాశంలో 242, విజయనగరం జిల్లాలో 53 కేసులు రికార్డయ్యాయి. వీటితో మొత్తం బాధితుల సంఖ్య 1,20,390కు పెరిగింది. యాక్టివ్ కేసులు 63,771గా అధికారులు తెలిపారు. 55,406 మంది కోలుకున్నట్లు వెల్లడించారు. 18,20,000 నమూనాలు పరీక్ష నిర్వహించినట్లు వివరించారు. రాష్ట్రంలో మహమ్మారి కాటుకు మరో 65 మంది బలయ్యారు. తూర్పు గోదావరిలో అత్యధికంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతపురంలో 8, విజయనగరంలో 7, చిత్తూరులో 6 చనిపోయారు. కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో 5 చొప్పున మరణించారు. కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో 4 చొప్పున మృత్యువాత పడ్డారు. గుంటూరు, కడప జిల్లాలో 3, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 చొప్పున ప్రాణాలు విడిచారు. వీటితో మొత్తం మృతుల సంఖ్య 1,213కు పెరిగింది. కోవిడ్ కేసుల ఉధృతి దృష్ట్యా జిల్లాలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో పూర్తి లాక్డౌన్ ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లిలో రెడ్ జోన్లు పెట్టారు. తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమలో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. ఆలమూరు మండలం జొన్నాడలో కరోనా విధుల్లో పాల్గొంటున్న వారికి దాతలు మాస్కులు పంపిణీ చేశారు. కరోనాను జయించి విధులకు హాజరైన అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డిని ఎస్పీ సత్యయేసుబాబు సన్మానించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో 4 పోలీసు సిబ్బందికి సిఐ సోమశేఖర్ రెడ్డి స్వాగతం పలికారు. ప్రకాశం జిల్లా దర్శిలో దుకాణాలను అధికారులు మూసివేయించారు. దేశంలో కరోనా వ్యాప్తి నానాటికి తీవ్రమవుతోంది. నిన్న ఒక్కరోజే దేశంలో 48,512 కేసులు, 768 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వివిధ రాష్ట్రాలు వెల్లడించిన లెక్కల ప్రకారం దేశంలో మొత్తం వ్యాధి పీడితుల సంఖ్య 15,52,495కు చేరగా మృతుల సంఖ్య 34,384కు పెరిగింది. ఇప్పటి వరకు 10,02,26 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 64.24% చేరగా మరణాల రేటు 2.25%గా ఉంది. తమిళనాడులో మరో 6,426 కేసులు, 82 మరణాలు నమోదయ్యాయి. ఫలితంగా తమిళనాట కరోనా పీడితుల సంఖ్య 2,34,114కి ఎగబాకింది. మరణాల సంఖ్య 3,741కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ 1,035 పాజిటివ్ల నిర్ధారణ కాగా మొత్తం కేసులు 1,33,310కి పెరిగాయి. ఇప్పటి వరకు ఢిల్లీలో 3,907 మంది చనిపోయారు. రాజస్థాన్లో కొత్తగా 328 కేసులు బయటపడగా మొత్తం కేసులు 38,964కు చేరాయి. ఇప్పటి వరకు 650 మంది చనిపోయారు. ఆగస్టు, సెప్టెంబర్లో వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా పథకాలను ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించిన ఆయన ఈ 2 పథకాలకు ఏడాదికి 11,000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. రాయలసీమ సస్యశ్యామలమే లక్ష్యంగా తలపెట్టిన గోదావరి వరద జలాల ఎత్తిపోతల పథకాలకు సాయం అందించాలని బ్యాంకర్లను కోరారు. క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రానికి సహకరిస్తున్నారని, భవిష్యత్తులోనూ అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పాటు అందించాలని బ్యాంకర్లను ముఖ్యమంత్రి జగన్ కోరారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా పథకాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లో అర్హత ఉన్న మహిళలకు చేయూత పథకం కింద ఏడాదికి 18,750 చొప్పున 4 ఏళ్ల పాటు అందిస్తామన్నారు. 90 లక్షలకు పైగా ఉన్న డ్వాక్రా మహిళలకు ఆసరా పథకంతో అండగా ఉంటామన్నారు. సెప్టెంబర్లో స్వయం సహాయక సంఘాలకు 6,700 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నామని వివరించారు. 2 పథకాలకు ఏడాదికి 11,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం మహిళా సాధికారతకు మైలురాయి కావాలని ఆకాంక్షించారు. కంపెనీలు, బ్యాంకర్లు ఒకతాటి మీదకు వచ్చి మహిళల ఆదాయాలను పెంచే కార్యక్రమాలను చేపట్టాలని సీఎం సూచించారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి అమూల్ తరహాలోనే మరికొన్ని సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు వెల్లడించారు. 0 వడ్డీ పంట రుణాలకు సంబంధించి రైతుల ఖాతాల వివరాలు పంపాలని బ్యాంకర్లను కోరారు. గ్రామాల్లో గోదాములు, ఫుడ్ ప్రాసెసింగ్ కోసం సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు సహాయం చేయాలని ఆర్థిక శాఖ అధికారులు బ్యాంకర్లకు విన్నవించారు. కౌలు రైతుల రుణాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రుణాల లక్ష్యం 2,29,200 కోట్లు కాగా 2,27,882 కోట్లు అందించామని బ్యాంకర్లు ముఖ్యమంత్రికి చెప్పారు. 99.42% లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. 2020-21లో 2,51,600 కోట్ల రుణాలు లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇది గతంతో పోలిస్తే 9.78% ఎక్కువని వివరించారు. ప్రాధాన్యత రంగానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తామని బ్యాంకర్లు హామీ ఇచ్చారు.